హలో పబ్లిక్, మనమైతే కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసినాం. ఈరోజు మనమైతే అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనం వెళ్ళినాం, దాని తర్వాత మినీ బ్లాగ్ అనుకోవచ్చు, పెద్ద బ్లాగ్ అని అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ స్పెషల్ బ్లాగ్ సంబంధించింది ఇది. 500 సబ్స్కి ఒక వీడియో తీసుకొస్తున్నాను నేను, దానికి సంబంధించిన మినీ బ్లాగ్ ఇది. ఇక్కడ నుంచి కొంచెం తొందరగా సపోర్ట్ చేస్తే ఆ వ్లాగ్ కూడా, నేను వ్లాగ్ కాదు, అది ఒక స్పెషల్ వీడియో. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేయడానికి తొందరగా చూస్తా. అప్పటి వరకు డూ సపోర్ట్ జానీ బ్లాగ్. హలో పబ్లిక్, మనమైతే ఈరోజు అంటే లాంగ్ టైం నోసి మనమైతే ఈ ఇయర్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి అంటే కొంచెం వర్క్ ప్రెషర్లో బిజీగా ఉండే. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఇయర్లో. ఈరోజు అయితే మేము అనంతగిరి హిల్స్ పోతాం, నేను నా ఫ్రెండ్స్. బ్లాగ్ కంటిన్యూ చూడండి, సినిమాటిక్స్ పడతాయి, దాంతోపాటు మధ్యలో సోది అంత ఉంటుంది. చూసి లెట్స్ గెట్ ఎంజాయ్. ఈరోజు టూ సింపుల్ అవుట్ఫిట్ ఏం లేదు, జస్ట్ ఒక ఓవర్సైజ్ టీ అండ్ బ్యాగీ జీన్స్, దట్స్ ఇట్. ఓకే, బాయ్. బాయిల్ వచ్చేసారు ఆల్రెడీ. ఒక పాయింట్కి అయితే వచ్చేసినాం. నిషన్ టీ, లెట్స్ గో. టైం 4:30. గోల్కొండ బోనాలి. నా ఫస్ట్ బ్లాగ్ గోల్కొండ బోనాలి. పోనీరా సండే 4:25. నాకు నిద్ర లేదు, పని పాట ఏం లేదు. హైదరాబాద్ కి ఆన్ షాన్. నైట్ అయితే బిర్యానీ, పొద్దున్నైతే చాయ్. ఆ చాయ్ తాగేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. ఈ నుంచి ఇంకా 70 km ఉంది. ఇంకా చూద్దాం. టైం అయితే 4:30 అవుతుంది. ఎంత టైంలో రీచ్ అవుతామో నో ఐడియా. చలో, 10 కిలోమీటర్స్ తర్వాత ఆగి నెక్స్ట్ డైరెక్ట్ 60 కిలోమీటర్స్, ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసేసరికి బిడలు పట్టేసినాయి ఒక్కరు ముఖాలు. బాయ్ బాయ్, నమస్తే బాయ్. అమ్మా, ఇది మన మళ్ళీ ఏం తాగుతామన్నా చాయ్. ఇప్పుడు దగ్గరలో చేద్దాం టిఫిన్. స్టికెట్ అప్ నుంచి మొన్ననే స్టిక్కర్ తెప్పించిన, ఇది ఎట్లుంటుందని వేసిన. 20 కిలోమీటర్ల మోర్ 20 టు గో. గొంతంతా మారిపోయింది, మెడల్ అయితే గలీజ్గా పట్టుకున్నాయి. ఇంకా డైరెక్ట్ అనంతగిరి హిల్స్ వెళ్ళి చూపించేద్దాం. లెట్స్ గో. టేస్టీ ద కేఫ్. మెంటల్ ఉంది. చలికి హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్. అంత చలి లేదు, బట్ స్టిల్ కొంచెం లైట్గా అవ్వట్లేదు అస్సలు. మెడల్ చూడండి, మెడల్ మొత్తం సెటరేట్ అయిపోయినాయి. చలో, స్టార్ట్ అయిపోయినా మళ్ళీ. ఇంకా ఒక 20 km టు గో. టైం వచ్చి 5:30 అవుతుంది. మేబీ 6 వరకు వీ కెన్ రీచ్. చూద్దాం. వెళ్ళిన తర్వాత మెయిన్, ఇంత తొందరగా వెళ్ళడానికి మెయిన్ పాయింట్ ఒకటే, వ్యూ పాయింట్ కావాలి. అనంతగిరి వ్యూ పాయింట్, సన్ రైజ్ క్యాచ్ చేద్దామని చెప్పేసి ఇంత తొందరగా పోతున్నాం. చూద్దాం దొరుకుతుందో లేదో. చలో, అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. వంట దగ్గరికి వచ్చేసాం. ఫుల్ చలి పెడుతుంది, నోస్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. చూడొచ్చు వెజ్. టైం వచ్చి 6 అవుతుంది. ఎంత టైం పడుతుంది టిఫిన్ చేద్దామని అయితే ఆయన. టిఫిన్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్ టైంకి అనుకున్నాం, మళ్ళీ రిటర్న్ కూడా కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి. ఆడ ఏం చేస్తావులే ఆడుండి.
మన అనంతగిరి హిల్ పాయింట్కి అయితే వచ్చేసినాం. వ్యూ పాయింట్కి సన్ రైజ్ వ్యూ పాయింట్కి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం. చూద్దాం. రోడ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. ముందంతా రోడ్ బాగానే ఉంది, ముందు సైడ్ రోడ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్, ఫుల్ రాకీ అట్లా. టోటల్ మొత్తం ఎర్రమట్టే అసలు. అబ్బా ఎంతమంది చూడు, మొత్తం టూ కూడా ఏదైతే టూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్ టూ డిఫరెంట్. ఎంతమంది ఉన్నారు పోలీసులు, వ్యూ పాయింట్ అంతా. పార్క్ చేసుకొని వ్యూ పాయింట్ వెళ్ళి లెట్స్ ఫ్లై సమ్ డ్రోన్ షాట్స్, లెట్స్ గెట్ సమ్ ఫకింగ్ డ్రోన్ షాట్స్. లొకేషన్ అయితే టూ డిఫరెంట్, అన్ఎక్స్పెక్టెడ్. అంటే వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళినా, బట్ మొత్తం ఎర్రమట్టి. వా సన్ రైజ్ పాయింట్ ఎట్లా చూపాలి. లెట్స్ ఫ్లై ఫకింగ్ డ్రోన్, వెయిట్ ఫర్ ఇట్. అనంతగిరి హిల్స్కి కెమెరాలు డ్రోన్లు తీసుకురాకండి, ఫోన్లు తీసుకురండి, ఏం తీసుకుంటే చేసుకో, వేస్ట్, పైసలు పోక. డ్రోన్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఇయ్యరు. మీరు ఒకవేళ కెమెరాతో ఏమైనా షూట్ చేయాలన్నా, ఏమైనా జస్ట్ ఫొటోస్ వరకు, అది కూడా నాట్ మోర్ దెన్ దట్, ఫొటోస్ వరకే 150 రూపీస్ ఛార్జ్ చేయాలి. మన కెమెరా తీసుకొచ్చుకొని మనమే ఛార్జ్ చేసుకోవాలి. డిస్గస్టింగ్. అంటే జస్ట్ నేను ఇంత దూరం వచ్చిన వ్యూ పాయింట్ క్యాప్చర్ చేద్దాం డ్రోన్లో అని, ఇక్కడ అదే లేదు. మెయిన్ డ్రోన్ అసలు అలో లేదంట. డ్రోన్ ఉంటే మళ్ళీ 10 days పెట్టుకుంటాం, 15 days పెట్టుకుంటాం అని మాటలు మాట్లాడుతున్నారు. వద్దు, వేస్ట్. జస్ట్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా అన్నోళ్ళు రండి, నో ప్రాబ్లం. బట్ ఇట్లా ఏదన్నా షూట్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకేమైనా అనుకున్నా రాకండి, వేస్ట్, ఏముండదు. వచ్చు. ఫుల్లీ డిసప్పాయింటెడ్ నేనైతే. నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది ఒకటి, వచ్చిందే జరగట్లేదు అస్సలు. ముందు వ్యూ పాయింట్కి లైక్ ప్లే గ్రౌండ్ లాగా ఉంది, బాగుంది లొకేషన్. ఇక్కడ మనం నార్మల్గా కెమెరాలో కానీ ఫోన్లో కానీ ఫొటోస్ అట్లా ఏమైనా తీసుకోవచ్చు. లెట్స్ గో. చూద్దాం కిందికి వెళ్ళిన తర్వాత లొకేషన్ చూపిస్తాను నేను కూడా మీకు కూడా. తర్వాత చూసి మీరు కూడా రండి, అట్లా టైం తీసుకొని వీకెండ్స్కి. అయిపోయింది, వచ్చిన పని అయితే అయిపోయింది. రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. అంటే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ అంటారు కానీ ఫోటోలో దిగి తప్ప దేనికి పనికి రాదు. మీరు ఏదో వన్ టైం విజిట్, మళ్ళీ ఇంకోసారి రావాలనుకోవట్లే. ఇంకోసారి ఇంత దూరం పొద్దున లేచి అంత టైం వేస్ట్ చేసి వేస్ట్ ఆఫ్ టైం. మొత్తం అలసిపోయినాం. ఇది అంత అంటే ఏదో అనుకుంటాం కానీ అంతేం లేదు. జస్ట్ ఏదో టైం పాస్గా, ఏడా దొరకట్లేదు ప్లేస్, ఎక్కడికైనా వెళ్ళాలి అన్న టైంలో రావాలి. వచ్చినందుకు పైసలు పోక ఏం లేదు. ఆ వ్యూ పాయింట్ అది ఇది అంటే నార్మల్గా స్నాక్స్ ఇటు రాజా ఇటు అటు కాదు, ఏ స్నాక్స్ లేకపోతే వాటర్ కూడా లేదు లిటరల్లీ. వచ్చేటోళ్ళు ఇవన్నీ ఆలోచించుకుని రండి. పిల్లలతో వస్తే చాలా కష్టం. రాకపోయినా పర్లేదు, బట్ వన్ టైం ఏమన్నా ఏదైనా చూద్దాము. ఎందుకంటే హైదరాబాద్లో మనకి తెలిసిన పెద్ద వ్యూ పాయింట్స్ లేవు. అట్లా మేము కూడా నార్మల్గా వద్దామన్నట్టు వచ్చినాం, టైం పాస్. అన్న మెల్లగా మనం ఫేమస్ అవుతాడు. ఏ చేస్తా నేను, సరే చూసుకున్న తర్వాత. అమ్మా చలో ఇంటికైతే వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తా. అమ్మా ఒక్కలేదు. మనమైతే వచ్చినాం అనంతగిరి హిల్స్ నుంచి, రిటర్న్ కూడా అయిపోతున్నాం. కొంచెం లిటిల్గా ఫోటోషూట్ చేసినాం, అంటే మావే టైంపాస్కి వచ్చినాం. బ్లాగ్ కూడా చేసి ఆల్మోస్ట్ చాలా టైం అవుతుంది, టైం దొరకట్లేదు. కొత్తగా కొంచెం జాబ్లో అవ్వట్లేదు, లీవ్స్ దొరకట్లేదు. ముందంటే కొంచెం లీవ్స్ ఉంటుండే, ఇప్పుడు కొంచెం లీవ్స్ దొరకట్లేదు. దానికే కొంచెం డిలే. వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే స్ట్రెస్కి స్ట్రెయిన్ అయిపోతున్నాం. అందుకని చెప్పేసి ఇంకా ఏదన్నా ఈరోజు ఎట్లయినా కానీ ఈరోజు వెళ్ళాల్సిందే. ఒక బ్లాగ్ అయినా చేసి వేసేద్దామన్న ప్లాన్లో ఉన్నా, ఎందుకంటే ఇయర్ ఒక బ్లాగ్ కూడా పడలే. అందుకని చెప్పేసి మరీ అనుకొని బ్లాగ్ అయితే చేసేసిన. అప్పటిదాకా అంటే డిసప్పాయింట్ అయిపోయినా, డ్రోన్ ఎలవలేదు లోపలికి. సరే అని చెప్పేసి కెమెరా తీసుకుని పోదామంటే కెమెరాకి సపరేట్ ఛార్జ్, లోపల వ్యూ పాయింట్ అంటారు, ఏం లేదు డొల్లా. అదేదో వ్యూ పాయింట్ వస్తుంది, డ్రోన్ షాట్ తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. మీరు అట్లాంటివి ఏమైనా పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకండి.
ఏదో నార్మల్గా వస్తారు టైం పాస్ వస్తారు అంటే రండి, వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ అయితే కొంచెం లైట్గా జోక్లా కానీ అట్లా ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎందుకో నాకు అంత అనిపించలేదు. ఇగో మన బజార్ ముందుకు వెళ్ళిపోతారు, వీళ్ళైతే ముందు వెళ్ళిపోతారు. వీళ్ళతో పాటే మనం నెక్స్ట్ కొన్ని బ్లాగ్లలో కూడా వీళ్ళు మనకు కనిపిస్తారు. లెట్స్ గెట్ సబ్స్క్రైబ్. చలో ఇంటికి వెళ్ళే దారిలో కొన్ని సినిమాటిక్ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులైంది డ్రోన్ ఫ్లై చేసి. ఒక్క సినిమాటిక్ షాట్ కూడా డ్రోన్తో వేయాలి ఇప్పటిదాకా. ఇప్పుడైతే అవే చూసి ఎంజాయ్ చేసేయండి. వేస్తున్నా చూడండి. 1 2 3 లెట్స్ గో. నేను తొందరగా బయటనే అయితే అవుట్ వేయాల్సి వస్తుంది. ఇదైతే ఒక స్పెషల్ వీడియోకి సంబంధించిన బ్లాగ్. ఆ వీడియో వచ్చి నా 500 సబ్స్కి పోస్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. తొందరగా 500 సబ్స్ కొట్టేయండి. తర్వాత అదొక ఛాలెంజ్ వీడియో. అది నేను అనంతగిరి హిల్స్లో రిస్క్ తీసుకుని మరీ షూట్ చేసిన. ఆ వీడియో ఏంటి అని చూడాలనుకుంటే తొందరగా 500 సబ్స్ చేసేయండి. 500 చేసిన తర్వాత నేను పోస్ట్ చేయడానికి ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ చేసేయండి. నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. అప్పటిదాకా డూ సపోర్ట్ జానీ వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్.